నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. అండ్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే తెలుగు సినిమా బడ్జెట్లు పెరిగిపోయినాయి. దానికి కారణాలు అనేకం. పాన్ ఇండియా అంటున్నారు, కలెక్షన్లు రాబట్టుకోవడం కోసం అన్ని భాషల్లో రిలీజ్ చేయడం, ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. కానీ ఎంత బడ్జెట్ పెరిగినా దాన్ని రికవర్ చేయడానికి చాలా కష్టపడాలి. మన సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారా అంటే అది కూడా ఆరాకొరాలి. మరి బాలీవుడ్లో కలెక్షన్స్ రాబడుతున్న కొంతమంది తెలుగు హీరోలు వాళ్ళ మార్కెట్ ఎట్లా సాధించుకున్నారు, ఇప్పుడు రాబోయే హీరోలకి ఆ మార్కెట్ అంతు చిక్కుతుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని మన ఫిలిం క్రిటిక్ హ్యామ్సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా సినిమా, ప్రత్యేకించి బాలీవుడ్ గురించి మాట్లాడుకోవాలి సార్. ఒకప్పుడు తెలుగు వాళ్ళని బాలీవుడ్లోకి అసలు మనకు స్పేస్ ఉండేది కాదు. ఏ ఈవెంట్స్ చూసుకున్నా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే దక్షిణ సినిమాలు డామినేట్ చేస్తాయి. ఈ పరిణామం మంచిదే, కానీ ఇప్పుడు పెరుగుతున్న బడ్జెట్లో బాలీవుడ్లో గ్రాప్ చేస్తే తప్ప రికవర్ అవ్వని పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక ప్రభాస్ని ఒక ఐకాన్గా తీసుకోవాలి. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత సాహో అనే సినిమా మన దగ్గర ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ పరీగా బాలీవుడ్లో మంచి కలెక్షన్స్ వచ్చి బయటపడ్డారు. మరి మిగతా హీరోల పరిస్థితి ఏమంటారండి? అంటే బాలీవుడ్ హీరోలు వెనకబడిపోయారని చెప్పొచ్చు, 100% వెనకబడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు పఠాన్ సినిమా ఆల్ టైమ్ రికార్డును కూడా కలికి దాటేసిందని చెప్తున్నారు, హిందీ సినిమాల కలెక్షన్ల పరంగా చూసుకుంటే కూడా. కాబట్టి అట్లాగే మొన్న అక్షయ్ కుమార్ సినిమా వచ్చింది, అది చూస్తే కలెక్షన్ చూస్తే అసలు విస్తుపోతున్నారు. ఇంత తక్కువ వస్తుంది అక్షయ్ కుమార్ సినిమా కానీ బిగ్ రేట్ హీరో సినిమా లాగా వస్తుంది అనుకుంటున్నారు. దాంతో అక్కడ స్టార్ హీరోలు కూడా మన వాళ్ళతో పోటీ పడాలంటే ఉనికిపోయే పరిస్థితి కనపడుతుంది. అందువల్ల స్టార్టింగ్లో కూడా కొంతమంది ఫిల్మ్ క్రిటిక్స్ బాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమాలని విమర్శించడం కానీ, మన సినిమాలు తక్కువ చేసి రివ్యూలు ఇవ్వడం కానీ ఇలా జరిగినాయి. విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ప్రభాస్తో పాటు ఇక్కడ వేరే హీరోలు చూసుకుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చేస్తున్నారు. అవును సార్. వార్ 2తో అక్కడేమో వార్ 2 హిట్ అయితే, హృతిక్ రోషన్తో సినిమా హిట్ అయితే మళ్ళీ ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ పెరుగుద్దామో తెలియదు. కానీ ఇక్కడ దేవరాకి మాత్రం ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే సార్ నేను ఇప్పుడు దేవరా ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్లో దేవర్తోనే ఎంటర్ అవుతున్నాడు. మరి అలాంటి ఎన్టీఆర్కి అంటే RRR అవి వెళ్ళా, కానీ అక్కడ స్క్రీన్ షేరింగ్లో రామ్ చరణ్ ఉండటం, రాజమౌళి మార్కెట్ ఇవన్నీ యాడ్ అయినాయి. బట్ దేవరకు వచ్చేసరికి కొరటాల శివకి బాలీవుడ్ మార్కెట్ ఏం లేదు. కేవలం ఎన్టీఆర్ చరిష్మా నమ్ముకుని ఇప్పుడు దేవరాకి వెళ్తున్నారు. అంత బడ్జెట్ పెట్టి సినిమాకి వెళ్తే బాలీవుడ్లో రికవర్ చేయటం అది పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉందంటారా? అది వార్ 2తో నిరూపించాలండి. ఎందుకంటే సార్ వార్ 2 సినిమా రిలీజ్ అయ్యే టైంకి దేవర్ 2 వస్తుంది. అవును, ఈ హైప్ దాని మీద క్యారీ అయ్యి ఆ సినిమా కలెక్షన్స్ రాబట్టచ్చు. మరి పార్ట్ 1 వరకు ప్రెజెంట్ చూసుకుంటే బాలీవుడ్లో బజ్ కూడా లేదు. దేవరా అంటే ఒక తెలుగు సినిమా వస్తుంది, ఎన్టీఆర్ హీరో, ఇలాంటివి ఏమీ లేవు, అంటే ఎక్కడ వినపట్లే. మరి అది ఎన్టీఆర్ దేవరతో ఆ ఫీట్ అధిగమించగలరు అంటారా? అంటే ఇక్కడ ఏమైందంటే ఎన్టీఆర్ చేసిన సినిమా కొట్టాల శివ డైరెక్షన్లో చేయటం, కొట్టాలకి ఏమో గతంలో అంత ముందు ఉన్న ఫ్లాప్ ఉంది కదా, దాంతో కొట్టాల సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని పోయినాయి. ఇక ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ అనే కోణంలోనే సినిమా చూడాల్సి వస్తుంది. ఓకే, బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ కూడా ఉంది కాబట్టి సైఫ్ అలీ ఖాన్ ఆ యాంగిల్లోనే దేవర్ని మనం చూడాల్సి వస్తుంది. కానీ అంచనాలు లేవు, దేవర్ మీద ఎటువంటి అంచనాలు కూడా లేవు. ట్రైలర్ రిలీజ్ చాలా కాలం అయిపోయింది, దీనికి సంబంధించిన సాంగ్ ఒకటి, ఒక టీజర్ మాత్రమే ఇచ్చారు, రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయట్లేదు. ఇక్కడ చూసుకుంటేనేమో ప్రభాస్ ఏమో మొత్తం ఇండియన్ అందరు స్టార్స్ని భయపెడుతున్నాడు. అవును, ఆక్యుపై చేశాడు సార్, మొత్తం ఆక్యుపై చేసాడు. సాహో కూడా అక్కడ హిట్ అయిందని చెప్పాలి. బాలీవుడ్ లో మన దగ్గర డిజాస్టర్ సినిమా, కానీ అక్కడ 100 కోట్లు. అలాగే అల్లు అర్జున్ కూడా తన పుష్పతో తన మార్కెట్ పెంచుకున్నాడు బాలీవుడ్ లో. అవును, ఇప్పుడు పుష్ప 2 కూడా రాబోతుంది. అక్కడ మన వాళ్ళు సౌత్ వాళ్ళు అక్కడ ఖర్చు వేసేసారు, చాలా మంది వేసేసినట్టు చెప్పాలి. ఒక రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే పెండింగ్. ఈ హీరోలు అక్కడ రికవరీ కోసం బాగా వేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాలీవుడ్లో ఎక్కువ కలెక్షన్ సాధించగలరని మీరు అనుకుంటున్నారు? అంటే బాలీవుడ్ వాళ్ళ సినిమాలని అక్కడ నేటివిటీని కూడా క్యాప్చర్ చేయగలగాలండి. నేటివిటీ ప్రాబ్లం రాకూడదు, అలాంటి సబ్జెక్టులు ఎంచుకోవాలి. ఇప్పుడు కల్కి ఉంది, కల్కి ఎవర్గ్రీన్ సబ్జెక్టు, అట్లాగే పుష్ప అనే సబ్జెక్ట్ కూడా అది ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ కాబట్టి బాలీవుడ్ వాళ్ళు కూడా నేర్చు చేసుకుంటారు. అలాంటి కథాంశాలు ఎన్నుకోకపోతే మళ్ళీ అక్కడ మనం ఎంటర్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. మరి ఒకప్పుడు మనం అమితాబ్ బచ్చన్ షోలు చేసినా మనకి దగ్గరగా చూసుకున్నాం కాబట్టి మనం యాక్సెప్ట్ చేసాము, పెద్ద హిట్ చేసాము. ఆ తర్వాత దేవార్ కానీ, మజ్బూర్ కానీ, మిస్టర్ నట్వర్లాల్ అని ఇలాగ చాలా సినిమాలు అమితాబ్ సినిమాలు ఆడినాయి. అలాగే డాన్ సినిమా
అదే డాన్ సినిమా మళ్ళీ తెలుగులో తీసిన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ చేసినా హిట్ చేశారు, అక్కడ ఎంజీఆర్ చేసినా హిట్ చేశారు, ఇట్లా ఎవరు చేసినా హిట్ చేశారు. అదే డాన్ మళ్ళీ బిల్లా పేరుతో ప్రభాస్ చేశాడు, అక్కడ అజిత్ చేశాడు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. అప్పట్లో ఏంటంటే ఎక్కువ హిందీ సినిమాలో తెలుగులోకి రీమేక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడంతా ఫ్రీ మేక్ అనుకోవాలి దీన్ని. ఇంకా ఒకేసారి పాన్ ఇండియాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు హీరోని, ప్రాజెక్ట్ చేసుకుని రిలీజ్. అక్కడ ప్రభాస్ క్లిక్ అయ్యాడు. పాన్ ఇండియా ప్రొజెక్ట్ చేయడంలో ప్రభాస్ క్లిక్ అవడంతో అతను రెమ్యునేషన్ 250 కోట్లు తీసుకునే పరిస్థితి వెళ్ళిపోయింది. మరి ఆ సినిమాలో విలన్గా చేసిన కమల్ హాసన్కి 20 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు, విలన్గా చేసిన కమల్ హాసన్కి. మరి ఇట్లా ఈ సినిమా మార్కెట్ పెరిగిపోయింది, సౌత్ వాళ్ళు డామినేషన్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా బాలీవుడ్ హీరోలకేమో హిట్లు రావట్లా, గ్యాప్ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. దాంతో అసలు ఆ డైరెక్టర్లో సత్తా లేదా, హీరోల్లో ఎట్టకో సత్తా ఉంటుంది, కానీ వాళ్ళని డైరెక్టర్లు మనకు మంచి డైరెక్టర్ దొరికారు. నేను అదే అడుగుతున్నాను సార్, ఇంతకుముందు హిందీ సినిమా అంటే ఇండియా వ్యాప్తంగా అందరూ చూసేవారు, వాళ్ళు ఒక ఎలిమెంట్ అని కాదు. ఇప్పుడు మన సినిమాల్లో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంది, మనది ఒక జానర్ సినిమా, ఒక సౌత్ సినిమా ఒక ముద్ర వేసేవారు. ఈరోజు ఆ సౌత్ సినిమా అంటే అదే మాస్ మసాలా యాక్షన్స్ని బాలీవుడ్లో ఇష్టపడుతున్నారు. దానికి రీజన్ ఏంటంటారు? అదే మన దగ్గర మాస్ మసాలా ఉంది, అక్కడ మాస్ మసాలా తీయగలిగిన డైరెక్టర్లు కూడా లేరు. రాజ్ కుమార్ హిరానీ మంచి డైరెక్టర్, మంచి హిట్ చేయగలరు అంటారు, కానీ డుంకీ వచ్చి ఏం చేసింది, అసలు పల్టీ కొట్టింది. అలాగే సంజయ్ లీలా బన్సాని కూడా మంచి డైరెక్టర్గా పేరు ఉంది, కానీ వాళ్ళంతా క్లాసికల్ ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఒక క్లాసికల్స్ తీస్తున్నారు తప్పితే. మన హీరామండి వచ్చింది, మరి ఓటీటీలో అది మంచి హిట్ అయ్యింది, కానీ వచ్చేసరికి సినిమాల పరంగా థియేటర్ పరంగా కలెక్షన్ రాబట్టడానికి సంజయ్ లీలా బన్సాని కూడా ఆ స్థాయిలో ప్రయత్నాలు చేయలేకపోతున్నాడు, ఫెయిల్ అవుతున్నట్టుగా ఉంది. ఎవరైతే పెద్ద పెద్ద కరణ్ జోహార్ లాంటి వాళ్ళు కూడా వెనకడిగేసి మన వాళ్ళతో టైప్ పెట్టుకుంటున్నారు, మన సౌత్ ఇండియన్ సినిమాలు తీసుకుని వాళ్ళు అక్కడ మార్కెట్ చేసుకుని రిలీజ్ చేయగలిగి దీని మీద డిపెండ్ అయి బతుకుతున్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఇదే టైంలో ఇంకొక టాక్ కూడా వినిపిస్తున్నాయి, మన షారుఖ్ ఖాన్ వాళ్ళ కూతురు హీరోయిన్గా డిడక్షన్ చేస్తుంది, ఆ సినిమాకి కింగ్ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు ఆ సినిమాలో ఒక సౌత్ తాలూకా హీరో నటించబోతున్నాడు అంటే ఆ హీరో ఎవరయ్యే ఛాన్స్ ఉంది? ఎందుకంటే మన షారుఖ్ ఖాన్కి తీసుకుంటే ఇటు మహేష్ బాబుతో మంచి రిలేషన్ ఉంది, తమిళ్లోకి వస్తే ఇళయ దళపతితో మంచి రిలేషన్ ఉంది. మరి వీళ్ళిద్దరూ కనిపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక స్టార్ డాటర్, పైగా సినిమా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలి, బూస్టింగ్ కావాలంటే ఖచ్చితంగా సౌత్ ఒక స్టార్ కాస్ట్ అయితే కావాలి. మరి ఈ ఇద్దరిలో ఎవరు నటించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇళయ దళపతి విజయ్ అయితే చేయకపోవచ్చు అండి, అంటే క్యామియో రోల్ అనుకుంటే తక్కువ డేస్తో చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అతను రాజకీయాలుగా వెళ్ళిపోతుంది కాబట్టి, నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ఆ గోట్ సినిమాని ఆకర్షణ అంటే అనౌన్స్ చేశాడు, ఇంకేమైనా చేస్తే ఇలా గెస్ట్ రోల్కి చేయొచ్చేమో చేస్తే. ఇక మహేష్ బాబు కంటే అసలు అవకాశమే లేదు. ఇంకేంటంటే రజనీకాంత్తో ఏమన్నా గతంలో ఏంటంటే ఆయన సినిమాలో చేశాడు కాబట్టి రజనీకాంత్ ఇంకా చిన్న దీంతో రోబో పాత్ర ఏదో రావణ్లోని చిట్టి క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది, అలా చేయడం జరిగింది కాబట్టి ఏమన్నా రజనీకాంత్ ఏమన్నా ఈ మధ్య బిజీగా ఉంటున్నాడు, ఎవరు అడిగినా అతను కాదకుండా చేస్తున్నాడు కాబట్టి అవకాశం ఉండొచ్చు. పైగా షారుఖ్ కూడా లుంగీ డాన్స్ అనే సాంగ్ పెట్టుకున్నాడు, అంటే రజనీకాంత్ కనిపించడం వల్ల ఆ సినిమాకి హైప్ కూడా వస్తుంది. ఓకే, ఏదేమైనా బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, ఈ ఖాన్లు అందరూ కూడా వెనకబడిపోతున్నారండి. అంటే వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ వాళ్ళ ఫేట్ని వాళ్ళు వెనక్కి తెచ్చుకోగలరు, అంటే ఇండస్ట్రీని శాసించే రేంజ్కి మళ్ళీ రాగలనుకుంటున్నారు. వాళ్ళే మన సౌత్ ఇండియన్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే వాళ్ళ హీరోలు పెట్టుకుని అప్పుడు ఖచ్చితంగా రాణిస్తారు. ఈ డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వాలి, ఇక్కడ డైరెక్టర్ల సత్తానే కనపడుతుంది. హీరోలు మనకు కనిపిస్తున్నారు కానీ తెర మీద, ఇక్కడ నాగశ్విన్ కల్కి హిట్ ఇచ్చింది ఎవరో నాగశ్విన్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కెప్టెన్ డైరెక్టరే కాబట్టి బాహుబలి హిట్ అయినా రాజమౌళికి చెందుతుంది, పుష్ప హిట్ అయినా సుకుమార్ చెందుతుంది, దాంతోపాటు అల్లు అర్జున్ కూడా కొంత హెల్ప్ అయింది, పర్ఫార్మెన్స్ హెల్ప్ అయింది. ఎక్కువ ఏంటంటే డైరెక్టర్లు చేస్తున్నారు కాబట్టి మన హీరోలతో ఈ డైరెక్టర్తో సినిమా చేద్దాం అని వాళ్ళకు వస్తే మాత్రం వాళ్ళు క్లిక్ అవుతారండి. కానీ వీళ్ళు జనం ఇప్పుడు అమితాబ్ బచ్చన్ని అశ్వత్థామగా మనం చూపించారు నాగశ్విన్, మరి రేపొద్దున భీష్మ పాత్ర తీసుకుని అక్కడ అమితాబ్తో భీష్మ పాత్ర చేయించి మన సౌత్ డైరెక్టర్ తీసుకున్నారు అనుకోండి, క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మన ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ భీష్మ చేశారు, అది మంచి పవర్ఫుల్ పాత్ర అయింది. అదే భీష్మ పాత్రని అమితాబ్గా పెట్టుకుని ఏ రాజమౌళినో లేకపోతే ఇంకొకరినో తీసుకుని చేయమనండి, ఖచ్చితంగా క్లిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి మెటా ప్లస్ స్పెషల్ డిస్కషన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్, అండ్ ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.